కాసేలు ఈరోజు ఏం వంట చేస్తాను? మునక్కాయల కూర. మునక్కాయల కూర. మునక్కాయలు మునక్కాయలు కోసి పెట్టినట్టుగా కట్ చేసి పెట్టినా. మునక్కాయలు కట్ చేసి పెట్టినా. ఈ నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కొని ఏరో గిన్నె వేసుకోవాలి. ఇదంటే మనకి సింపుల్గా ఏమైనా నూనె ఖర్చు లేకుండా ఈ ఉడికాక చాలా మా వాటిల్లో టమాటాలలో ఎర్రగడ్డల ఇంటిల్లో తాలింపులో వాడాలంటే నూనె ఎక్కువ పడుద్ది. అందుకు కాబట్టి మనం ఇట్లా నీళ్ళు కడిగి మునక్కాయల నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని, అంటే మరంత కాదు, తాలుకుంటే కూరలు వేసుకోవచ్చు. ఈ ఉప్పు వేస్తే ఏమైందంటే దెబ్బలు పడుతుంది అన్నమాట. అందుకు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఏం చేస్తున్నావు కాశాలు? ఈ మునక్కాయలని ఎసురు పోసి కొంచెం ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని ఇట్లా మూత పెట్టాలి. మూత పెట్టి ఇట్లా గ్యాస్ వెలిగిస్తే, పొయ్యి వెలిగిస్తే బాగా ఉడకనిచ్చి పక్కన పోసుకోవాలి. ఏం కట్ చేస్తున్నావు? ఇయ్యా టమాటాలు కట్ చేస్తున్నా. టమాటాలు కట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ టమాటాలు కట్ చేస్తున్నా కదా, ఈ తొడిం కాడ తెల్లంగా ఉండేదంతా తీసేయాలి. అంటే మనము ఈ టమాటాకాయలేని మనం ఏం కూర చేసుకోం కదా, అందుకు కాబట్టి ఆ తొడియాల్లో ఉండే తెలుపు అంతా వేస్తే కిడ్నీల్లో రాళ్ళు వస్తాయి అన్నమాట. మనం ఏమో దెబ్బ ఖరాబ్ అయిపోతుంది, మనం కొనుక్కుండే కాయలు కదా అనుకోవద్దు. మనం ఆరోగ్యాన్ని చూసుకోవాలి. పోతే ఎంత పోతుంది, కొంచెం పోద్ది. అందుకు కాబట్టి మనం తీసేసుకొని కట్ చేసుకుంటే బాగా మంచిగా ఉంటుంది. ఇవి ఎర్రగడ్డలు కట్ చేసుకోవాలి. ఇట్ట కాశాలు తాలింపుకి, మునక్కాయల కూర తాలింపుకి నూనె వేస్తాను. 1 గంట సరిపోద్ది. మోయినం చేసుకోవాలి. నూనె సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. టమాటాలు, ఎర్రగడ్డలు వేయించుకోవాలి. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. అది మన రోజు వాడుకునే ఉప్పు. ఇది నల్లుప్పు. నల్లుప్పు కొంచెం వేసుకోవాలి. తర్వాత వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు ఎందుకు వేసుకుంటున్నామంటే గ్యాస్ ట్రబుల్ మంచిది రోజు వేసుకుంటే. తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. అట్లా అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు మనం కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. ఈ నూనెలో బాగా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గబెట్టాలి. మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారము ఇవి ఇట్లా ఉంచుకోవాలి. మునక్కాయలు ఉడకబెట్టిన నీళ్ళు ఇట్లా ఉంచుకుంటే మనం పారపోస్తే ఏమైందంటే ఇది కాయల్లో ఉండే ఋతువు అంతా నీళ్ళలోకి వస్తాయి కదా, అవి ఇట్లా ఉంచుకొని మనం ఈ మునక్కాయలు వేసి సిమ్లో కొంచెం అట్ట మగ్గనిచ్చి కానీ ఎసురు మళ్ళీ మునక్కాయలోనే పోసుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు తాలింపులో ఇట్లా బాగా మంచిగా మెత్తగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకొని కొంచెం, అంటే మనకు మరంత కూర కాబట్టి మరంత వేస్తాం. కొద్దిగా చేసుకుంటే వాళ్ళు కొద్ది తగ్గించేసుకోవాలి. మళ్ళీ కారం అయితే తినలేం కదా, కొంచెం వేసుకోవాలి. మళ్ళీ పసుపు కూడా పొట్టిగా వేస్తే ఏమైందంటే బాగుండదు, రుచిగా ఉంటుంది కూర. ఇట్ట వేసుకొని బాగా తాలింపులో వేగనిస్తే సిమ్లో పెట్టి, హైలో పెడితే మళ్ళీ మాడిపోద్ది. సిమ్లో పెట్టి బాగా అట్ట అన్నీ కలబెడితే ఒకదానికొకటి అన్నీ కలుచుకోకపోతాయి అన్నమాట. పసుపు, కారము, ఉప్పు అంతా గుజ్జు గుజ్జుగా అయిపోద్ది. ఇంకా మన అట్ట కొంచెం సేపటి కలబెట్టుకున్న తర్వాత ఇవి మనం ఉడికించినాం కదా దెబ్బలు, అవి పోయాలి.
ఇది సింపుల్ గా తొందరగా అయింది అనమాట. ఏడికన్నా పోయి వచ్చినా, ఆఫీసుకు పోయి వచ్చినా, టీచర్ స్కూల్కి పోయి వచ్చినా, ఏ పని పొలానికి పని పోతాం కదా మేము వచ్చి ఎండబడింది ఏం కూర చేసుకోవాలన్నా అనుకొని రోజా పచ్చడి వేసుకొని తిని అట్ట కాకుండా 2 రోజులు 3 రోజులు అంటే తింటాం, మళ్ళీ 4వ రోజు తినలేం కదా పచ్చడితోటి. అందుకు కాబట్టి తొందరగా కావాలంటే ఇట్లా చేసుకోవాలి కూర. అట్లా పిల్లలతో ఉండి ఒకవేళ ఎండబడినా ఇట్లా చేసుకున్నామంటే ఏమైందంటే తొందరగా అయిపోద్ది. ఇలా చేస్తే 10 నిమిషాలల్లో కూర అయిపోద్ది. అట్లా పెట్టుకొని ఐలో పెట్టుకుంటే ఇది బాగా ఉడుకుద్ది. ఇప్పుడు దెబ్బలు ఉడికినాయి అన్నమాట బాగా మంచిగా. కూర అయిపోయింది కదా, దీంట్లో పొడి వేసుకోవాలి. మొన్న నైవేద్యం పొడి చేసినా కదా, ఆ పొడి వేసుకుంటే బాగా ఉంటుంది కూర. మనం ఏమి మళ్ళా తిప్పలు పట్టి చేసుకోవాలి. ఆ పొడి వేసుకున్నాం అనుకో బాగుంటుంది, రుచిగా ఉంటుంది కూర. లేదు ఇటు దెబ్బలు ఉన్నాయి బాగలేదు అనుకుంటే ఈ టమాటా కట్ చేసిన టమాటా దెబ్బలు మిక్సీకి వేసుకున్నారనుకో ఇట్లా దెబ్బలు లేకుండా గుజ్జుగా అయింది. అట్లా చేసుకుంటే బాగా మంచిగా కూర బాగుంటుంది. అయిపోయింది. పొడి వేసిన తర్వాత ఎంత 2 నిమిషాలు అంటే ఆ పొడి దెబ్బలకు పట్టాలి కదా, 2 నిమిషాలు ఉంచి దించుకొని తినాలి. కూర రెడీ అయిందా? రెడీ. పులుసు ఉంటే ఏంటంటే మనం అన్నం లేకైతే పులుసు ఉంటే బాగా అన్నం కలుపుకొని తినచ్చు. అందుకే సంగటి లేకైనా కొంచెం రసం ఉండాలి, రసంలాగా అంత చిక్కని గుజ్జాలు కాకుండా. కానీ ఎవరు నచ్చినట్టు అటు చేసుకోవాలంటే గుజ్జు ఉంచుకోవచ్చు, గుజ్జుగా చేసుకోవచ్చు, ఇట్లా కొద్దిగా చారుగా చేసుకోవచ్చు. కషాయాలు టేస్ట్ ఎట్టుంది చూసి చెప్తావా? చూసి చెప్తా. మంచిగా ఉంది. చదువుందా? సూపర్గా ఉందా? ఒకసారి కాయ తిని చూడు ఒకసారి. సూపర్ ఉందా అంటే ముందులో పెట్టా. నా వీడియో మీకు నచ్చినట్లయితే yes please like and share and subscribe into Kasalu channel. Bye guys. వచ్చేసి నాసి